హాయ్ అండి, నమస్తే. నా పేరు విజయలక్ష్మి. నేను ఏఎంసీ కుక్వేర్ ఆఫీస్లో డివిజనల్ మేనేజర్గా చేస్తున్నాను. మా ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్లో మూసారాంబాగ్లో ఉందండి. టీవీ టవర్ ఆపోజిట్ వస్తుంది. ఇందులోని మాకు చాలా బాగా వర్క్ చేస్తున్నామండి. మీరు ఇప్పుడు ఇక్కడికి రావచ్చు, ఎప్పుడైనా మీరు చూడాలంటే ప్రొడక్ట్స్ చూడటానికి రావచ్చు. ఇందులో వితౌట్ ఆయిల్ వితౌట్ వాటర్ కుక్ చేసుకునే కుక్వేర్ అండి. ఇది చిన్న ఫ్యామిలీకి సరిపడేటట్టుగా 20 సెంటీమీటర్ సైజులోని 20 లో, ఇది 20 లో అంటారండి. దీన్ని డయామీటర్ ఇది 20 సెంటీమీటర్స్. ఇది ఆకిటం బేస్తో ఉందండి. ఇది 1963లో స్టార్ట్ అయిందండి ఈ కంపెనీ జర్మనీలో. మనకి ఇక్కడికి వచ్చేసి 26 ఇయర్స్ అవుతుందండి మనకి ఇక్కడ హైదరాబాద్ ఇండియాకి వచ్చి. కానీ ఇది మాత్రం 61 ఇయర్స్ ఓల్డ్ కంపెనీ అండి. ఇది 2.3 లీటర్స్, ఇది 3 లీటర్స్, ఇది 4 లీటర్స్ అండి. ఇందులో మనం ఇడ్లీ ప్లేట్లు కూడా పెట్టుకొని కుక్ చేసుకోవచ్చు, స్టీమింగ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇందులో కుకింగ్, రోస్టింగ్, స్టీమింగ్, బాయిలింగ్ అన్నీ చేసుకోవచ్చండి. వీటన్నిటికీ ఒకటే ఇలాగ ఈ మూతలు అయితే వస్తాయండి. ఈ మూతలు వస్తూ ఈ సెక్విక్ లిడ్ అంటారండి దీన్ని. ఇది ఫాస్ట్ కుకింగ్ లిడ్ అనమాట. సెక్ అంటే సెక్యూర్, క్విక్ అంటే క్విక్గా అవుతుంది అనమాట. ఇది దీనికి 4 సేఫ్టీ వాల్స్ ఉంటాయండి. ఇక్కడ 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 లోపల 2 ఉంటాయండి. దానివల్ల మనకి తొందరగా కుక్ అవుతుందండి. ఇది అన్నిటికీ పెట్టుకొని వాడుకోవచ్చు. ఇప్పుడు ఇది పెట్టామనుకోండి, ఇది పెట్టి ఇలా జస్ట్ ప్రెస్ చేసి మనం స్టవ్ మీద పెట్టి కుక్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా డైనింగ్ టేబుల్ దగ్గర తీసుకురావాలంటే దీని మూతని ఇక్కడ ఇట్లా పెట్టి పోస్టర్ లాగా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా పెట్టుకోవచ్చు, ఇలా పెట్టుకోవచ్చు. అన్ని మూతలు అన్నిటికీ ఇది వస్తుందండి, పెట్టుకోవచ్చు. దీనికి మనకి ఎంతసేపు కుక్ అవుతుందని తెలియడానికి దీనికి ఆడియో టైమ్ ఒకటి ఇస్తారండి. ఈ సెట్ తీసుకుంటే సెట్తో పాటు ఆడియో టైమ్ వస్తుంది. ఆడియో టైంలో మనం కుక్ చేసుకునేటప్పుడు ఏ టైమింగ్స్ ఎంత పెట్టాలి అన్నీ మనం చూసుకోవచ్చు. మేము చెప్తామండి. ఈ సెట్కి ఈ తవ్వా ఫ్రీ వస్తుందండి. దీని మీద ఆమ్లెట్స్ వేసుకోవచ్చు, దోశ, చపాతీ. అసలు యాక్చువల్గా చపాతీ చేసిన తర్వాత దోశ వేస్తే దోశ రాదు మనకి మామూలు పెనాల మీద చేస్తే. కానీ ఇది స్పెషాలిటీ ఏంటంటే దోశ వేసుకోవచ్చు, చపాతీ చేసుకోవచ్చు. ఆమ్లెట్ వేసిన తర్వాత మనం ఒకసారి వాష్ చేసిన తర్వాత మనకి అది స్మెల్ కూడా రాదండి. ఇది చాలా హార్డ్ ఉంటుంది, చాలా బాగుంటుందండి ఇది దోశ తవ్వ. ఇప్పుడు ఇది ఇలా పెట్టుకున్నాం కదండి. ఈ కర్రీ చేసినప్పుడు ఫ్రై కర్రీస్కి ఇది వాడుకోవచ్చు, రైస్కి వాడచ్చు. ఇందులో రైస్ పెట్టుకొని ఇందులో కర్రీ చేసి ఇందులో పులుసు పెట్టుకొని ఎలాగైతే చేసుకోవచ్చు అనమాట. అలా చేసుకునేటప్పుడు మనం మాటికి గిన్నె తీసి కలుపుతూ పక్కన పెడతా ఉంటాం మూతని. అలా పెట్టకుండా జస్ట్ ఇక్కడ ఇలా పెట్టుకోవచ్చు. ఇటు సైడ్ గరిటె పెట్టుకోవచ్చు ఈజీగానే. మనం ఎక్కువ లిడ్ పెట్టి కుక్ చేస్తే మినరల్స్, విటమిన్స్ అవన్నీ పోకుండా ఉంటాయండి. అందువల్ల ఇలాగ లిడ్ పెట్టి చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి క్లీనింగ్ కూడా ఈజీ. ఇది ఒక్కటే మనం దీంట్లో డిష్ వాషర్లో వేయడానికి పడిపోతుంది. ఇవన్నీ డిష్ వాషర్లో వేయచ్చు. కానీ ఇవి ఓపెన్ చేస్తాయండి, విజయోతం అంటారు. ఇది తీసేసి డిష్ వాషర్లో వేసుకోవచ్చు. ఇది ఓపెన్ చేసి మనం క్లీన్ చేసుకోవచ్చు. క్లీనింగ్ కూడా చాలా ఈజీ అండి. ఇది మామూలు వీటి గురించి చాలా కంపెనీలు అయితే వస్తున్నాయి. అన్నింటిలోని ఏఎంసీ కుక్వేర్ చాలా బెస్ట్ కంపెనీ అండి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంది, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. నమస్తే.